అంటే ఇప్పుడు ఈ అభిషేకం అండ్ హోమం హ్మ్. ఏ నక్షత్రాల వాళ్ళకి అవసరం ఉంది అని అంటే ఏం చెప్తారు? అంటే కర్మ నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు ఉంటాయి. అందులో అదృష్ట నక్షత్రాలు, కర్మ నక్షత్రాలు, బాధపడే నక్షత్రాలు, దుఃఖపడే ఇది నక్షత్రాలు ఉంటాయి. అన్యాయం కాదు. ఇప్పుడు మకర రాశి అదృష్ట నక్షత్రమా కర్మ నక్షత్రమా? లేదు లేదు, వస్తున్నాను వచ్చేస్తున్నా. ఇప్పుడు మొదటి నుంచి మనం మ్యాషన్ నుంచి తీసుకున్నంటే ద సివియర్ సఫర్ ఎవరికి ఉంటుంది, ఎక్కువ సఫర్ అంటే ఫ్రమ్ ద గాడ్ ఇట్ సెల్ఫ్ అనొచ్చు, లేకపోతే ఆ నక్షత్రంలో ఆ నక్షత్రానికి ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ భరణి. ఎనీ పీపుల్ బర్న్ అండ్ మ్యాక్సిమం 100 చార్ట్స్ చేస్తే ఎప్పుడు చెప్పేది 100 చక్రాలు చేస్తే 70-80 మందికి కనెక్ట్ అవుతాయి. ఆల్రెడీ వి ప్రూవ్డ్, మనం చేసిన ఎన్నో వీడియోస్ లో ఇట్స్ ప్రూవ్డ్. అవును, అందరూ కూడా అవునండి కరెక్ట్ అండి మీరు చెప్పింది అని అన్నది కామెంట్ సెషన్ లో చాలా చూసి కామెంట్స్ వచ్చాయి, కాల్స్ వస్తున్నాయి. అందుకని కర్మ అనే మాట అందుకని నేను అంటున్నాను. ఇప్పుడు యూఎస్ లో పుట్టుండొచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ స్టే ఇన్ యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, అక్కడెక్కడి నుంచో కాల్ చేస్తాం. మన హైదరాబాద్, మన రాజమండ్రి. ఏమంటే భరణి నక్షత్రం మీరు చెప్పినట్టే ఉన్నదండి. మరి వీళ్ళందరూ డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ ప్లేసుల్లో రకరకాలుగా ఉన్నారు కదా. మరి వాళ్ళందరికీ ఒకటి ఎలాగవుతుంది? ఏమండి నాకు గైనిక్ ప్రాబ్లం ఉంది, నాకు మ్యారేజ్ ప్రాబ్లం ఉంది, అసలు వీళ్ళకి సంబంధం లేదు కదా, అసలు ఎవరెవరికి సంబంధమే లేదు కదా. దెన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఏంటి సూర్యశేఖర్ గారు మీరు యాస్టీస్కి అలాగే చెప్తారండి. మీరు అంజలి దగ్గర కూర్చుని మీరు ఇద్దరు కూర్చుని మాట్లాడుతుంటే అసలు మాకు భలే ఆనందంగా ఉంటుందండి అని చెప్తా ఉంటారు కదక్క. సో దట్ ఈస్ ద కర్మ రిలేటెడ్. వై ఆల్ దీస్ పీపుల్ ఆర్ కనెక్టింగ్ ఫ్రమ్ డిఫరెంట్ వేరియస్ పార్ట్స్. చాలా మంది వేరియస్ పార్ట్స్ నుంచి కనెక్ట్ అవుతున్నారు కదా. ఎందుకు కనెక్ట్ అవుతున్నారు అంటే ఇట్ ఈస్ కర్మ రిలేటెడ్. సో అందుకనే నక్షత్ర కర్మదహన అని పెట్టడానికి కారణం. సో భరణి వి హ్యావ్ ఎ గైనిక్ అండ్ మెరిటల్ ఇష్యూ. భరణి అంటే బరువును మోసేదని, చాలా దుఃఖాన్ని మోసుకుని బయటికి చాలా నవ్వుతా కనిపించేటట్టుగా సెంటర్ ఆఫ్ సెలబ్రిటీ అవుదాం అనుకో. అంటే ఇప్పుడు కూడా సెలబ్రిటీ స్టైల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుదామని ట్రై చేస్తున్నా కడుపు లోపల దిగమనుకోలేని బాధ, దుఃఖం, ప్రత్యేకించి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు. అసలు భరణిలో చాలామంది డివోర్స్ ఉంటాయి. డివోర్స్, మ్యారేజ్, పిల్లలు, దిల్ హ్యావ్ లాట్ ఆఫ్ సఫర్. దిస్ ఇస్ సఫర్ నక్షత్ర అక్క. ఓకే, ఒకటి. రెండు, దెన్ విల్ మూవ్ వన్ బై వన్ విల్ మూవ్. ఓకే, అంటే సఫర్ నక్షత్రాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ అందరికీ తెలిసిందే, లైక్ అరుద్ర నక్షత్ర ఇస్ నాట్ ఎ సఫర్ నక్షత్ర. అరుద్ర ఇస్ ఎ గ్రీడ్ నక్షత్ర. అది దట్ డిఫరెంట్ ఇష్యూ. అది అరుద్రాన్ని కంట్రోల్లో పెట్టాలని చెప్తా ఉంటాను. బట్ ఇంకా సఫర్ నక్షత్ర శేష నక్షత్ర, అశ్లేష. వి కమ్ దేర్. అశ్లేష నక్షత్ర ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మీకు తెలుసు ఎంతోమంది నారాయణ బల్లని ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి ఇంకా యాస్ట్రాలజర్స్ అందరూ మంచి ఇల్లు కట్టి స్థిరపడిపోయిన నక్షత్రం అశ్లేష నక్షత్రం. కాబట్టి ఈ శేష నక్షత్రం అనగానే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనో, లాట్ ఆఫ్ కర్మస్ అని ఏవో చెప్తా ఉంటాం. కుజుడు నేర్చబడే నక్షత్రాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సో చతుర్థ స్థానంలో అవుతుంది, పీస్ ఉండదు. అశ్లేష నక్షత్రానికి మనశ్శాంతి ఉండదు. మనస్కారకుడి ఇంట్లో ఉండే బుధ నక్షత్రాలు. బుధుడు అంటే ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలెక్చువాలిటీ. ఇంట్లో ఉన్నప్పుడు కూడా నువ్వు తెలివితేటలు వాడేస్తే అలాగా. సో వీళ్ళకి ఇంట్లోనే పడకపోవడం ఎట్లా ఉంటుంది. సో అగైన్ దిస్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఏ చంద్రుడికి ఆపోజిట్. చంద్రుడు ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాటర్ అనుకుంటే, మకర రాశి రిప్రజెంటేషన్ ఆఫ్ ఆయిల్ అనుకుందాం. ఎందుకంటే సాటర్న్ సైన్స్ కదా ఇదంతా, ఆయిల్ అండ్ రిలేటెడ్. కష్టం అంటే శని ఇప్పుడు నూనె పోయింది ఎట్లా అంటారు కదా. సో సాటర్న్ రిప్రజెంట్ ఆయిల్ అంటాం కదా. సో మూన్ అండ్ సాటర్న్ ఆపోజిట్ తీసుకుంటే అగైన్ మ్యారేజ్ డిలేస్, మ్యారేజ్ హెక్టిక్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్. శేష నక్షత్రం. సో భరణి ఒకటి వెళ్ళింది, శేష నక్షత్రం ఒకటి వెళ్ళింది. అండ్ దెన్ విల్ మూవ్ టు మక. మగ ఈజ్ అగైన్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, నానక ప్రేమతో ఉంటుంది, బంధాలు. ఎందుకంటే కేతు నక్షత్ర అశ్విని మక మూల, అశ్విని మక మూల, ఈ మూడు నక్షత్రాలకి డిటాచ్మెంట్ నక్షత్రాలు అంటారు. నీకు జీవితంలో అలానే కాదు, అంటే జీవితంలో ఎన్ని సంపాదించినా ఎన్నున్నా బంధంతో అనుబంధం ఉండదు. మీకు అర్థమైందా? సో దీస్ ఆర్ డిటాచ్మెంట్ నక్షత్రాస్. కేతు ఇస్ నథింగ్ బట్ సెపరేషన్ అండ్ డిటాచ్మెంట్, రియలైజేషన్. అందుకనే రీసెట్టింగ్. వీళ్ళకి ఎప్పుడు కూడా 40-45 ఇయర్స్ తర్వాత లైఫ్ ఉంటుంది. లైక్ అశ్విని మక మూల నక్షత్రం. ఇలా లైఫ్ రీసెట్ చేసుకోవడానికి దే విల్ టేక్ టైం. సో బంధాలకు సంబంధించవచ్చు. లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండదు. అంటే జీవితంలో నువ్వు సాధించే, నువ్వు ఎదుగుపో, ఇంకోటి మెటీరియలిస్టిక్ ఎదుగు, లేకపోతే రెప్యుటేషన్ పరంగా ఎదుగు, ఏదైనా చేయి. బట్ నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఏకాంతత ఉంటుంది చూడు, దట్ ఈస్ దేర్. నువ్వు ఆస్ట్రేలియాలో ఉండు, లేకపోతే నువ్వు కెనడాలో ఉండు, అమెరికాలో ఉండు, నీకు 40 లక్షలు నెలకు జీతం, లేకపోతే ₹1,00,00,000 కానీ ఎందుకు ఇంటికి వచ్చినప్పుడు ఒక లోపల తెలియని ఓ దుఃఖం, ఆ ఒంటరిదనం, లేకపోతే దుఃఖం అంటాం కదా. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ విత్ అశ్విని మక అండ్ మూల, కేతు నక్షత్రాస్. అండ్ అగైన్ మనం మళ్ళీ బాధ నక్షత్రంలో ఇట్ కమ్స్ విత్ చిత్తా నక్షత్రం. చిత్త కోసం నేను చెప్పున్నా. చిత్తం మేడ్ మీ సంథింగ్ గుడ్ ఆల్సో యాక్చువల్లీ. సో చిత్తా నక్షత్ర ఈజ్ అగైన్
కంగారు పడి చాలా పనులు చేయడం. సో ఆల్వేస్ లైక్ కీప్ ఆన్ ఓవర్ థింకింగ్, ఏదో చేసేద్దాం అని చెప్పేసి ఎత్తుకుపై ఎత్తులు వేసుకోవడం, లాట్ ఆఫ్ ట్రబుల్సమ్. ఇది కూడా ఒక్కొక్కసారి చిత్త ధనిష్ట మృగశిర, కొంచెం ఇందాక కేతు నక్షత్రాలు చెప్పి కొంచెం కేతు అన్నాం కదా, అలాగే ఇందాక అశ్విని మక మూల, ఇదేమో చిత్త ధనిష్ట అండ్ మృగశిర. ఈ 3 నక్షత్రాలకి కూడా ఏంటి లైఫ్ సెటిల్మెంట్. నీకు జీవితం పెరుగుతూ ఉంటుంది, బర్త్డేలు చేసుకుంటూ ఉంటాం, మేమిద్దరం అక్క నేను అలా వీడియోల మీద వీడియోలు చేస్తూ ఉంటాం, అయినా స్టిల్ వీళ్ళు కన్ఫ్యూజ్. అసలు ఇంక ఎంతసేపు చౌరస్తాలో ఉంటుంది వీళ్ళకి. నారాయణ వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లము, ఏదో చేసేద్దాం అని ఏం చేయాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండదు. అంటే పూర్తిగా ఏది ఫినిష్ చేసేదా కాకడు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ చిత్త ధనిష్ట అండ్ మరొకసారి ఇంకో ప్రాబ్లం ఏంటంటే, నేను కూడా అబ్జర్వ్ చేశానండి, మా ఇంట్లో ఉన్నారు అందుకనే వాళ్ళు ఏ పని కంప్లీట్ చేయరు. వాడు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ సమస్య లేదు, వాళ్ళకి దెబ్బ తగలాలి, వాళ్ళు నేర్చుకోవాలి. దెబ్బ తగలాలి, అయినా సరే తగిలింది కూడా ఫరక్ పడదు కదా. ఇది కరెక్ట్ అండి బాబు, రిపీటెడ్ కరెక్ట్ అదే చేస్తుంటారు మళ్ళీ తప్ప. అండ్ వన్ మోర్ సింపుల్ లాజిక్ అక్క, మోస్ట్ ఆఫ్ దీస్ నక్షత్రాలు వీడియోస్లో చెప్పచ్చు లేదు కానీ కొన్ని నక్షత్రాల పాయింట్స్, బట్ దీస్ నక్షత్రాలు హ్యావ్ ఏ మెరిటల్ ఇష్యూస్. అవునా? అయ్యో, ఈ 3 నక్షత్రాలు కొత్త నక్షత్రాలకి మెరిటల్ ఇష్యూస్ ఉంటాయి. షూర్ గన్షాట్ కలిత కామెంట్స్ పెట్టండి ఎంతమంది మీకు చిత్త నక్షత్రంలో మెరిటల్ ఇష్యూ, డివోర్స్ ఇష్యూ. ధనిష్ట అయితే గొగ్గోలు పెడుతుంది. ధనిష్ట కోడళ్ళు కానీ ధనిష్ట అల్లుళ్ళు కానీ చేసుకున్న తర్వాత మాకు ధనిష్ట అని తెలిసిందండి బాబోయ్, భరించలేకపోతున్నామండి బాబోయ్, మా కుర్రోడిని చాలా హ్యాపీగా పెంచామండి బాబోయ్, మాకు ఈ కోడలు ఏంటండి బాబోయ్. కానీ ఒకటి చేయాలి అసలు, మనం ఎన్ని రోజులుగా చేస్తున్నాం కానీ ఏ నక్షత్రాలకి పెళ్లిళ్ళకి సయోధ్య కుదురుతుంది చాలా ఇంపార్టెంట్ అది చేద్దాం అక్క. ఎందుకంటే మనం ఎంత కాదనుకున్నా ఆ నక్షత్రం వాళ్ళ స్వతహాగా కొన్ని లక్షణాలు ఉంటాయి. అవును అది కాదు అని చెప్పడానికి లేదు అసలు. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. అవును, నాకు ఒక డౌట్ ఇన్ని రోజుల నుంచి, ఈ జాతకాలు కానీ దీని గురించి చెప్పేవాళ్ళు పెద్ద బొట్టు పెట్టుకుని, విభూదులు పెట్టుకుని, పంచాకండు వేసుకుని, పట్టుబట్టలు కట్టుకుని ఇలా వస్తారు కదా. మీరేమో అసలు ఇలా చాలా క్యాజువల్ గా వస్తారు, ఏమిటి కారణం? డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, డబ్బు కోసం కోటి విద్యలు అలా అనొచ్చు. డబ్బు కోసం, కూటి కోసం నథింగ్ బట్ కూటి కోసం కూడా, డబ్బు కోసం కోటి విద్యలు, ఇంకా రకరకాల. అలా అని కాదు అంటే ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ బీ యువర్ సెల్ఫ్. నువ్వు వేసేసుకోవచ్చు, విభూతులు పెట్టేయచ్చు. అలా పెట్టిన వాళ్ళు ఎవరు కట్టుకుంటున్నారు? నేను అడిగేది కూడా ఎంతమంది ఉన్నారు? ఒట్లేసి చెప్పి పోయిన వాళ్ళు లేరా? వెనక ఈత కొట్టిన వాళ్ళు పోయిన వాళ్ళు లేరా? ఇప్పుడు నేను ఏమంటారంటే ఒట్టేసి చెప్పినా ఒట్టేసి చెప్పినా ఒకటే చెప్తాను, దట్ ఇస్ ప్రభాస్ ఫ్యాన్స్ అనాలి. మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి అనాలి. ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పండి చూసేసాను. అదే ఇప్పుడు ఆహార్యం ఎలా ఉన్నా చెప్పే దాంట్లో స్టఫ్ ఉండాలి. అంటే ఇప్పుడు సబ్జెక్ట్, ఇప్పుడు మన ఇద్దరం చూసాం, మన ఆల్ వీడియోస్ మేబీ ల్యాక్స్ మీద వెళ్ళినాయి అక్క. ఇప్పుడు సబ్జెక్ట్ లేకపోతే ఎట్లా వెళ్తుంది? అండ్ ఇప్పుడు సో ఇట్ ఈస్ లైక్ సబ్జెక్టే మనం అన్నం పెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాళ్ళని ఏదో మోసం చేసేసో ఇంకోటి చేసేసో ఇప్పుడు అలా కూర్చోాలనుకుంటే ముందు నుంచి మనం కూర్చోచ్చు కదా అక్క. ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ మనం ఎట్లానే ఉన్నాం. సో నాకు తెలిసండి చాలా ఇది ఇట్స్ ఎనఫ్ అక్క, బిగినింగ్ సింపుల్.